హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన గ్రూప్ 2 ఎకానమీ మాడ్యూల్ను పాషా ఎకానమీ యాప్లో ప్రారంభించడం జరిగింది. ఎకానమీ పేపర్లో ఏపీపీఎస్సీ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా ఈ కోర్సును మాడిఫై చేయడం అనేది జరుగుతున్నది. సో అభ్యర్థులకు చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే, ఎకానమీ అనేది ఎప్పుడు కూడా బేసిక్స్ ఆధారంగా కాంటెంపరీ ఎలిమెంట్స్ను జోడించుకుంటూ డేటాను విశ్లేషణ చేసుకుంటూ అభ్యర్థులు చదవవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎకానమీ యొక్క మౌలిక స్వభావాలు మారకపోయినప్పటికీ కూడా దాంట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఏపీపీఎస్సీ వారు 2024లో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2లో అది 75 మార్కులకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పాటించినటువంటి ప్రమాణాలన్నీ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్స్కు బియాండ్గా ఉన్నాయి. అందుకే అభ్యర్థులకు సూచించేటటువంటి అంశం ఏంటంటే, బేసిక్స్కు ప్రాధాన్యత ఇస్తూనే ఆ ట్రెండ్స్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ రెండు మన కోర్సులు అందుబాటులో ఉంటాయి. పాషా ఎకానమీ యాప్లో ఈ కోర్స్ అనేది అందుబాటులోకి తెచ్చాము. దీంట్లో చూడండి, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలతో పాటు ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. కంప్లీట్ ఆ 75 మార్క్స్కు మీకు ఏదైతే 5 చాప్టర్స్ ఉన్నాయో ఆ 5 చాప్టర్స్కు సంబంధించినటువంటి డీటెయిల్డ్గా కంప్లీట్ సిలబస్ను చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో మీరు గమనించవలసిన పాయింట్ ఏంటి అంటే, చూడండి, మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫినాన్షియల్ ఇయర్ 26కి సంబంధించినటువంటి డేటా, అప్కమింగ్గా ఉన్నటువంటి ఫినాన్షియల్ ఇయర్ 27కు సంబంధించినటువంటి డేటా అన్నీ కూడా ఏదైతే విజన్ డాక్యుమెంట్స్ మనకు 2047 కోణంలో ఉన్నాయో ఈ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ను తీసుకొని మన కోర్సును డిజైన్ చేయడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఇది డెఫినెట్గా స్టూడెంట్కు వాల్యూ అడిషన్గా ఉపయోగపడుతుంది. సో ఎకానమీ అంటే చూడండి, ఏ సింగిల్ సోర్స్ ఆఫ్ బుక్ హార్డ్ టు ఫైండ్. ఈ క్రమంలో మన కోర్సులో మల్టీ డైమెన్షనల్ మల్టీ డిసిప్లినరీగా వివిధ రిపోర్ట్ల ఆధారంగా మన సిలబస్ను ఇన్కార్పొరేట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో డెఫినెట్గా స్టూడెంట్స్కి ఇది వాల్యూ అడిషన్గా దోహదపడుతుంది. సో అభ్యర్థులకు తెలియపరుస్తున్నటువంటి అంశం ఏంటంటే, అటు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ రెండిట్లో కూడా మీకు లేటెస్ట్ వీడియోస్ విత్ లేటెస్ట్ డేటాతో చాప్టర్ వారీగా మీకు పీరియాడికల్ బేసిస్తో ఒక 1 year వ్యాలిడిటీతో ఈ కోర్సును మనము లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇట్స్ అన్ అఫోర్డబుల్ ప్రైసెస్లో కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ సో ది హై ప్రైసెస్. మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లోని ఈ కోర్సును తేవడం అనేది జరిగింది. సో ఈ కోర్స్ అనేది మీకు లైక్ మీ యొక్క ప్రిపరేషన్ను స్ట్రెంథన్ చేసుకోవడానికి ఉపయోగపడడంతో పాటుగా మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి కూడా మీకు ఒక బేస్గా ఈ కోర్సు ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ రాసుకోవచ్చు. యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఉంటే యూ కెన్ బి అప్రోచ్ ఫర్ ది యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆల్సో. కాబట్టి ఇది మీకు మల్టీ డిసిప్లినరీగా మల్టీ ఎగ్జామ్స్ రాసుకోవడానికి కూడా డెఫినెట్గా ఈ కోర్స్ అనేది మీకు దోహదపడుతుంది. దీనిలో ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ ఇన్కమ్ కానివ్వండి, మానిటరీ పాలసీ కానివ్వండి, ఫిజికల్ పాలసీ కానివ్వండి, ఇంటర్నేషనల్ ట్రేడ్, డొనాల్డ్ ట్రంప్ గ్లోబలైజేషన్లో భాగంగా అతను తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏదైతే ఉన్నాయో అది గ్లోబలైజేషన్ నుంచి స్లోబలైజేషన్కు దారితీసినాయి. ఆ స్లోబలైజేషన్ పరిణామాలు ఎలా ఉపయోగపడతాయి, ఒక ఎకానమీని సెల్ఫ్ సఫిషియెంట్ చేయడానికి ఎట్లా ఉపయోగపడతాయి అనేటటువంటి కోణంతో ఆలోచన చేసుకుని ఆబ్జెక్టివిటీలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేటటువంటి ఒక మౌలిక అంశాన్ని బేస్ చేసుకుని అంతర్జాతీయ వాణిజ్యం కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మనకు 24లో జరిగినటువంటి గ్రూప్ 2 పరీక్షను మనము పరిగణలోకి తీసుకున్నట్లయితే వాళ్ళు క్యాపిటల్ మార్కెట్ మీద కూడా క్వశ్చన్లు అడిగారు ఫ్రెండ్. సో ఆ క్యాపిటల్ మార్కెట్ మీద కూడా ప్రశ్నలు ఏ విధంగా అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి, ఆ క్యాపిటల్ మార్కెట్ను కూడా ఈ మధ్య కాలంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది కూడా మనం ఒక సిలబస్ను లింక్ చేసుకొని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనకు.
అందుకే ఒక క్వాలిటీకి బేస్ తీసుకొని, క్వాంటిటీ కాకుండా ఒక క్వాలిటీని బేస్ తీసుకొని ఈ కోర్సును పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మీకు 1 year వ్యాలిడిటీతో ఈ కోర్సు మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా క్లాసెస్ వింటూ మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ సెక్యూర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అదే కోణంలో ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్ ఫోకస్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే ఏపీ ఎకానమీని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఎకనామిక్ పర్స్పెక్టివ్తో, ఉదాహరణకు మీరు గమనించినట్లయితే పాలసీస్ ఓరియంటెడ్గా, అంటే ఒక ఏపీ ఎకనామిక్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, మరియు ఏపీని నిర్మాణాత్మక మార్పులు, స్ట్రక్చరల్ చేంజ్ చేయడానికి, అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్గా ఇండస్ట్రీలో షిఫ్ట్ చేయడానికి, మరి సర్వీస్ బేస్గా మనం ఎస్కలేట్ చేయడానికి ఏ విధంగా మన కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు దోహదపడుతున్నాయి, వాటిని మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవాలి. ముఖ్యంగా డేటా మీద మనకు ఒక శాంటిటీ అనేది చాలా అవసరం. ఉదాహరణకు మన డేటా గురించి అధ్యయనం చేస్తే ఎకనామిక్ సర్వేలు, రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ఎకనామిక్ సర్వే, కేంద్ర ఎకనామిక్ సర్వే, మాస్పీ వారు విడుదల చేస్తున్నటువంటి నివేదికలు, కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు, వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని చెప్పవలసినటువంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి దీనికి ఒక ముందుగానే ఈ కోర్సును స్టార్ట్ చేసుకుని ఈ కోర్సును మనం పీరియాడికల్గా మళ్ళీ ఫ్రెష్ వీడియోస్ అన్ని కూడా మనం దీంట్లో యూనిట్ వారీగా అప్లోడ్ చేసుకుంటూ పోతే మీకు ఉపయోగపడతాయి. మీరు ఒక పాయింట్ గమనించండి, ఎగ్జామ్ ముందు చదివితే ఎకానమీ సరిపోతుందా? ఇప్పుడు పాలిటీ, హిస్టరీ, సైన్స్, టెక్నాలజీ ఇవి కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ ముందు మనం తీసుకుంటే అన్నీ మారుతాయి కదా అని అభ్యర్థులు అనుకుంటున్నారు. అది మళ్ళీ చేస్తున్నటువంటి మన తప్పే. ఎందుకంటే అక్కడ డేటా అనేది కరెంట్ డేటా కాకుండా వాడు ప్రీవియస్ కాన్సెప్ట్, ప్రీవియస్ డేటా మీదనే దృష్టి ఎక్కువగా పెడుతున్నారు. కరెంట్ మీద కూడా ఇంపార్టెంటే, ప్రీవియస్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంటే. అందుకే అభ్యర్థులకు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, మీరు ముందుగా రియలైజ్ అయ్యి సబ్జెక్ట్ను ఒక 1 year, ఒక 2 year వరకు మీరు దాన్ని అక్యుములేట్ చేసుకున్నట్లయితే, మీరు ఆ సబ్జెక్ట్ను మీరు ఆ డెప్త్ను అర్థం చేసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ను రాయగలుగుతారు. అంతే తప్ప ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీరు ఎగ్జామ్ను ఆ కాంటెంట్ను మీరు క్రియేట్ చేసుకోలేరు ఎకానమీలో. అందుకని దాన్ని మీరు డెఫినెట్గా చూడండి. ఒక లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్, ఒక కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది మీకు చాలా అవసరము. అందుకే మీరు ఆ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చేయడానికి దృష్టి పెట్టండి. మీరు ఇమ్మీడియట్గా క్విక్ గ్రోత్ను మీరు ఇమాజిన్ చేసుకోవద్దు. ఎగ్జామ్ ముందు చదివితే మీకు అది కరెంట్ అఫైర్స్కి ఉపయోగపడవచ్చు, కానీ మీరు ఎకానమీలో ఆన్సర్స్ చేయలేరు. సో అందుకే క్వాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పుస్తకాలు చదివారు, చాలా మెటీరియల్ చదివారు, కానీ ఎగ్జామ్లో అడిగినటువంటి తీరు వేరే విధంగా ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి ఆబ్జెక్టివిటీ వేరే విధంగా ఉంది. అందుకే ప్రతి యూనిట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ వాటి ఆధారంగా నా వీడియోస్ అన్నీ కూడా నేను మార్చుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ చెప్పేటటువంటి విధానంలో కూడా మార్పు అనేది ఉంటుంది. అది మీరు కోర్సులో గమనిస్తారు. సో అందుకే ఈ కోర్సు పాషా ఎకానమీ యాప్లో 2 సపరేట్ మాడ్యూల్స్లో, అటు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో లాంచ్ చేయడం అనేది జరిగింది. డెఫినెట్గా మీరు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కోర్సును అవైల్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ.